హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ప్రిన్సెస్ కట్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపించబోతున్నాను. అందుకోసం అయితే నేను 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఇలా ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి కింద స్టిచ్చింగ్లోకి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బాడీ పార్ట్ హైట్ వచ్చేసి నాకైతే 15 ఇంచెస్ కావాలి. సో అందుకోసం నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇటువైపు కూడా అంతే 16 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాక ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక 1/2 ఇంచ్తో కింద ఒక లైన్ వేసుకోవాలి. సో ఈ 1/2 ఇంచ్ వచ్చేసి పైన స్టిచ్చింగ్లో పోతుంది అనమాట, సో షోల్డర్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ నెక్ మనం కట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇక్కడ కూడా 5.5 ఇంచెస్కే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ చంక దగ్గర వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇలా కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కింద వచ్చేసి నడుం దగ్గర 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి, 8 ఇంచులకి. తర్వాత 1 ఇంచ్ ఇవి టక్ స్పాట్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి, లేదా 2 ఇంచెస్ అయినా మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు డ్రెస్సెస్ అనుకో 1.5 అయినా మార్క్ చేసుకోవచ్చు. సో మార్క్ చేసుకున్న తర్వాత ఈ స్కేల్ని యూజ్ చేసి కర్వ్ స్కేల్తో అయితే రౌండ్ నీట్గా వస్తుందండి. హ్యాండ్తో అయినా మనం డ్రా చేసుకోవచ్చు, కానీ బిగినర్స్కి అయితే మంచిగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అంతే 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. కింద 8 ఇంచెస్ కదా, ఇక్కడ 9 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని తర్వాత 1.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. సో ఈ 2 లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఇది ఎంత ఉందో ఒకసారి మెజర్మెంట్తో కొలుచుకుందాము. చూసారా, కరెక్ట్ 8 ఇంచెస్ వచ్చింది. కింద కూడా నడుము దగ్గర 8 ఇంచెసే వచ్చింది. అప్పుడు అలా వస్తే కరెక్ట్గా వస్తుంది అనమాట, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నెక్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అందులో 2.5 ఇంచెస్ కోసం నేను ఇక్కడ బ్యాక్ నెక్ రౌండ్ కోసం అయితే మార్క్ చేసుకుంటున్నాను. హైట్ అయితే మీ ఇష్టం ఎంతైనా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను, లేదా 7 ఇంచెస్కి అయినా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, పైన 2.5 అంటే కింద 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సో తర్వాత ఇలాగా బాక్స్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి లైన్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రౌండే నేనైతే పెట్టుకుంటున్నాను. సో మీకు కావాలంటే ఏదైనా డిజైన్ పెట్టుకోవచ్చు, సో లేదా రౌండ్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇలాగా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. డ్రెస్సెస్కి ఇలాగా కట్ చేసుకోవాలి నీట్గా. నెక్స్ట్ దీన్నే బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రిన్స్ కట్ చేయబోతున్నాం కాబట్టి సో దీన్ని ఇలాగా లైనింగ్ మీద స్ట్రైట్గానే పెట్టుకోవాలి, క్రాస్గా కాదు. ప్రిన్సెస్ కట్కి స్ట్రైట్గానే పెట్టుకోవాలి. కింద 1/2 ఇంచ్ వదిలేసి ఇలాగా పైన అవుట్ లైన్ డ్రా చేసుకోవాలి. పైన ఎలా ఉందో బ్యాక్ పార్ట్ సేమ్ అలాగే డ్రా చేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, చంక దగ్గర ఇలా డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లస్ మార్క్ వేస్తే బాగా కొంచెం స్ట్రాంగ్గా కింద దానికి అతుక్కుంటుంది. ఇలాగా మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి మనం లోత్ తీసుకుంటాం కదండి, సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా కరువుగా డ్రా చేసుకోవాలి లోత్ తీసుకోవడం కోసం ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి, 1/2 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో టోటల్ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. దేనికోసం అంటే మనం ఇక్కడ కట్ చేసుకుంటాం కదా, సో అది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్, కింద 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఇలాగా డ్రా చేసుకోవాలి లైన్స్. నెక్స్ట్ వచ్చేసి టక్స్ పాయింట్ కోసము ఇలాగా ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి 10.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. సో 10.5 ఇంచులకి ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. సో అప్పుడు ఇలాగా ప్లస్ మార్క్ అయితే వచ్చేస్తుంది. సో ఇలాగా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం కరువు షేప్లో డ్రా చేసుకోవాలి మనం.
సో కర్వ్ షేప్లో డ్రా చేసుకున్నామంటే ఇలా వస్తుందన్నమాట షేప్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనం కర్వ్ షేప్ డ్రా చేసుకోవడం కోసం హ్యాండ్తో అయినా డ్రా చేసుకోవచ్చు, లేదా కర్వ్ స్కేల్ అయినా కూడా యూస్ చేయొచ్చు. సో నేనైతే స్కేలే యూస్ చేశాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చంక దగ్గర అనేది ముడతలు రావన్నమాట. సో ఇదైతే కటింగ్ ఫ్రంట్ పార్ట్. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా లైన్స్ డ్రా చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది కూడా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండు వైపులా కూడా ఇలా కట్ చేసుకోవాలి క్రాస్గా 1/2 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి కదా. సో అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్లో లైన్ డ్రా చేసుకోవాలి, ఎందుకంటే అది స్టిచ్చింగ్లోకి పోతుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నుంచి లైన్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఫ్రంట్ నెక్ పొడవు ఎంత అయితే కావాలనుకుంటున్నారో మీరు అంతకు డ్రా చేసుకోవచ్చు. సో నేనైతే 7.5 ఇంచెస్కి డ్రా చేస్తున్నా, లేదా 4, 5, 6 మీకు ఎంత కావాలంటే అంత డ్రా చేసుకోవచ్చండి. సో నేనైతే 7 ఇంచెస్కి డ్రా చేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లో పోతుంది పైన. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైన 2.5 ఇంచ్ ఉంది కదా, కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల రౌండ్ అనేది నీట్గా వస్తుంది అనమాట, షేప్ వస్తుంది. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే మీకు చూపించడం కోసం ఇక్కడ స్టార్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. సో నేనైతే డిజైన్ వేరేది పెట్టాలనుకుంటున్నా, పెట్టేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా అయితే కట్ చేసుకోండి. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో లైన్స్ అన్నీ సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకోండి నీట్గా. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి ఇలాగా 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల సైడ్కి ఏమవుతుందంటే చూపిస్తా, ఇక్కడ ఉంది కదా, ఇలాగా 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకున్నాం కదా. సో అది కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వేసుకున్నప్పుడు 2 సైడ్లు జారినట్టు అయితే ఉండదు, ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్స్ కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా లైన్స్, సేమ్ అలాగే కట్ చేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా సేమ్ మనం యాస్టేస్గా ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి, అప్పుడైతే చంక దగ్గర ముడతలు రావండి. సో మరి ఈ పీస్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న కట్ పెట్టుకోవాలి, ప్లస్ మార్క్ వేసుకున్నాం కదా మనం. సో అక్కడ చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. సో స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అవి రెండు ఒకే దగ్గరికి వస్తే కరెక్ట్గా సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ కదండి. సో బ్యాక్ పార్ట్కి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం 1 ఇంచ్ టక్స్ కోసం అయితే మార్క్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ మార్క్ చేసుకున్నాం. 4 ఇంచెస్కి హైట్ మార్క్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ అటువైపు మార్క్ చేసుకున్న తర్వాత ఇవైతే టక్స్, బ్యాక్ పార్ట్ టక్స్ వస్తాయి కదండి. సో ఆ టక్స్ కోసం సో ఇలాగ రఫ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కూడా పడుతుంది, స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్లో కట్ చేసుకున్నాం కదా, సో ఇక్కడ కూడా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత జారిపోయినట్టుగా కాకుండా నీట్గా వస్తుందన్నమాట డ్రెస్ ఫినిషింగ్. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. నేనైతే కట్ చేస్తున్నా, ఒకసారి చూడండి. సో దీన్ని ఇట్లా పెట్టుకొని సో ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఎంతైతే క్లాత్ సరిపోతుందో అంతే పెట్టుకోండి, ఎక్స్ట్రా కాకుండా. ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేటట్లు చూసుకొని కట్ చేసేసుకోండి. సో నేను ఈ వీడియోలో అయితే ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను, దీని స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ పార్ట్స్లో అయితే చూపిస్తాను. ఒకసారి ఫాలో అవ్వండి ఛానల్ని, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోండి ఇలాగా. ఇది ప్రిన్సెస్ కట్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు
నాకు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు క్లారిటీ ఇస్తాను. ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడైతే కింద బాటమ్ పార్ట్ అయితే కటింగ్ చూద్దాము. టాప్ అయిపోయింది కదా, బాటమ్ ఇట్లా 4 ఫోల్డింగ్స్తో మడత పెట్టుకోవాలండి క్లాత్ని. నేనైతే ఈ లాంగ్ ఫ్రాక్ కోసం ఒక 4.5 మీటర్ అయితే క్లాత్ తీసుకున్నాను, కాటన్ క్లాత్ ఫ్యాబ్రిక్. పన్నా కొంచెం పెద్దగానే ఉంది, సో లాంగ్ ఫ్రాక్ అయితే వస్తుంది నాకు. ఇలా 4 ఫోల్డ్స్తో అయితే ఫోల్డ్ చేసుకున్న తర్వాత 4 మడతలతో ఫోల్డింగ్ చేసుకోవాలి. సో పైన నుంచి ఇట్లా మీకు ఎంత అయితే పొడవు కావాలో అంత పెట్టుకోండి. నేనైతే 40 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. సో నేనైతే ఫుల్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకోబోతున్నాను కాబట్టి నేనైతే అంతవరకు పెట్టుకున్నాను. మీకు ఎంత కావాలో అంతకంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు మనము మడిచి కుట్టుకుంటాం కదా, సో అందుకోసం ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నాకైతే 4 జాయింట్స్ అయితే పడతాయండి. ఒకవేళ మీకు కూడా జాయింట్స్ ఏమైనా పడేలాగుంటే పర్లేదు, కింద క్లాత్ ఎక్కువగానే ఉంది కదా, సో ఆ క్లాత్లోంచి మనం 4 పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఇలాగా డివైడ్ చేసుకోవాలి, కట్ చేసుకోండి పీసెస్ని. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 4 పీసులు అయితే కావాలి కదా ఇక్కడ కూడా జాయింట్ చేసుకోవడానికి. ఇక్కడ పీస్ అయితే మిగిలింది కదా, నేను దీంట్లో ఉంచి 4 పీసులు అయితే కట్ చేసుకుంటున్నాను. ఎలా కట్ చేసుకుంటున్నానో ఒకసారి నేను మీకు చూపిస్తా చూడండి. సో ఇదైతే ఇలా పెట్టుకోవాలి నీట్గా. ఫస్ట్ ఇది పక్కన పెట్టేసుకొని ఇది ఇలా పెట్టుకొని నెక్స్ట్ పైన దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే దానిపైన ఇట్లా పెట్టుకోవాలి. మనకి ఎంత అయితే అవసరం ఉంటుందో క్లాత్ అంత ఇలా పెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇలాగా చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వచ్చేలాగా ఇలాగ కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం స్టిచ్చెస్ చేసుకుంటాం కదా, అప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపల పోతుంది. సో పెట్టుకున్నాక ఇట్లా కట్ చేసుకోండి. చూసారా, ఇలా చేసుకోవాలి. ఇప్పుడైతే 4 పార్ట్స్ వచ్చి ఉంటాయి చూడు. ఇలాగా 4 పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ దగ్గర 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ 8 ఇంచెస్ పెట్టుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. నడుము దగ్గర 8 ఇంచెస్ మనం పెట్టుకున్నాం కదా, చూసారా కరెక్ట్గా అయినా 8 ఇంచెస్. మనము లైనింగ్ మార్క్ చేసుకునేటప్పుడు 8 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ కూడా 8 ఇంచెసే పెట్టుకోవాలి. వీడియో అయితే కొంచెం ఇక్కడ కట్ అయిందండి, నేను చూసుకోలేదు. నేనైతే చెప్పాను కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేనైతే క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ పార్ట్ కోసం నేనైతే ఇలాగా కట్ చేసుకున్నాను ఆల్రెడీ. సో హైట్ వచ్చేసి 13 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా హైట్ అయితే 12 or 13 ఇంచెస్ మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. నేనైతే 13 ఇంచెస్ పెట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి అయితే 4 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 4 మిగతా అంతే నార్మల్గానే. సో ఇదైతే హ్యాండ్స్ కటింగ్. నెక్స్ట్ ఇది పార్ట్ 1. నెక్స్ట్ ఈ డ్రెస్కి నేను డిజైనర్ నెక్ అయితే స్టిచ్ చేయబోతున్నా పార్ట్ 2లో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.